హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అందుకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనం పాటించండి. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన అనేక నష్టాలని, కష్టాలని, వివాదాలని ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి వస్తుంది. ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. చేసిన శ్రమకు తగిన ఫలితం శూన్యంగా ఉంటుంది. శత్రువులపై పై చేయిని సాధించలేక ఇబ్బంది పడతారు. అలాగే శత్రువుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహ ప్రయత్నాలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి కలబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పెద్దల సలహాలు పాటించడం వలన ఎన్నో మేలు జరుగుతాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆదాయం కాస్త నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేకతను, ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తగినంత లాభాలు లభించడం కష్టమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఎదురవుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు కాగల అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీలైతే శివాలయాలను దర్శించండి, ఇంకా మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు.